రే పిల్ల బచ్చా ఆ గొడ్డలిపోటు ఎవరిది అంటూ మొత్తానికి మన చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని అయితే సవాల్ విసురుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు మరి చంద్రబాబుకి సంబంధించి ఆయన రాజకీయ చరిత్ర గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడికి సంబంధించిన విషయంలో ఏది ఏవైనా గొడ్డలికి సంబంధించిన విషయంలో అందరినీ ఒక్కసారిగా అయితే మరి భారీ షాక్ ఇచ్చారు. ఎందుకంటే మరి వివేకానంద రెడ్డి హత్య కేసు గురించే అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించినటువంటి సంగతి అయితే అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డిని ఒక్క గొడ్డలిపోటుతో అయితే నరికివేశారు. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మరి జగన్మోహన్ రెడ్డిని సవాల్ విసురుతున్నారు. ప్రస్తుతం 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5 సంవత్సరంలో అడుగు పెట్టేసింది. ఇంతవరకు సొంత బాబాయిని చంపినటువంటి వ్యక్తిని ఎవరో మరి గుర్తించలేదని బాబాయ్ కూతురు మీకు అక్కలాంటి మరి సునీత గారు కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతూ ఉంటారు. మరి దాన్ని మీ కేసును అంటే ఆంధ్ర నుంచి తెలంగాణకి సిబిఐకి అప్పగించారంటే అందులో సూత్రధారి పాత్రధారి ఎవరో తెలియడం లేదా? మరి నిజంగా బాబాయిని హత్య చేసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డికి అయితే మరి పేరుందని స్వయంగా ఆ విషయాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం చెప్తున్న ఈ విషయంలో నేరుగానే ఇప్పుడు మీటింగ్లో అయితే అందరూ వివేక హత్యకి సంబంధించిన విషయంలో మన జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డికి ఏ సంబంధం లేకపోతే ఇప్పటికే సైలెంట్గా ఉండేవారా? మరి నిజంగానే ఆయనకి సంబంధం ఉంది కాబట్టి ఇలా సైలెంట్గా ఉన్నారు. సో అక్కడ అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారు. మరి అవినాష్ రెడ్డి ఈ విషయంలో ఎందుకు కటకటాలు పాలు చేయడం లేదు అంటూ సో మరి చంద్రబాబు నాయుడు జగన్ని ప్రశ్నించారు. మరి వివేక హత్యకి సంబంధించి జగన్ పాత్ర ఏమిటి అన్నది ప్రజలకి తేటతెల్లం అవ్వాలి అంటున్నారు చంద్రబాబు నాయుడు.